హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఈ క్లాస్లో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇండియన్ జాగ్రఫీలో మేజర్గా ఎగ్జామినేషన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి, అవి ఎలా చదువుకోవాలి, దానికి బెస్ట్ సోర్సెస్ ఏమున్నాయో దీంట్లో మనం చూద్దాం. సో ఇండియన్ జాగ్రఫీ మీకు ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాగ్రఫీ సబ్జెక్ట్ ఉందంటే ఖచ్చితంగా ఇండియన్ జాగ్రఫీ నుంచి అయితే మోస్ట్ వెయిటేజ్ ఉంటుంది. అంటే మీకు ఎలా అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరల్డ్ జాగ్రఫీ ఉంది, సో వరల్డ్ జాగ్రఫీ ఉంది, సో ఇండియన్ జాగ్రఫీ ఉంది, సో మీకు ఏపీ అయితే ఏపీ లేదా తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ కూడా ఉందనుకోండి. సో ఇక్కడ మీకు ఇలా చూసుకుంటే వెయిట్ అయ్యేస్తూ ఇండియన్ జాగ్రఫీ నుంచి మోర్ దెన్ 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది ఈ మన భారత భూగోళ శాస్త్రం నుంచే ఉంటాయన్నమాట. సో తర్వాత తెలంగాణ వరల్డ్ జాగ్రఫీ నుంచి దీంట్లో ఒక 30% కావచ్చు, దీంట్లో ఒక 20% కావచ్చు, ఇలా వెయిటేజ్ ఉంటుంది. లేదా ఇది ఇలా చేంజ్ అవ్వచ్చు, ఇది ఇలా చేంజ్ అవ్వచ్చు అనమాట. ఇట్లా జాగ్రఫీ పరంగా అడుగుతుంటారు కాబట్టి ఇండియన్ జాగ్రఫీ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎక్కువగా రిపీట్ అయిన టాపిక్స్, ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువ రిపీట్ అయిన టాపిక్స్ ఎలా ఉంటాయి, సో వాటికి బెస్ట్ సోర్సెస్ ఎలా ఉంటుంది, ఏదైనా తక్కువ టైంలో మీరు చదువుకోవడానికి బెస్ట్ సోర్స్ ఏమైనా ఉంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఇండియన్ జాగ్రఫీ అనేది చాలా కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది. సో మీరు మేజర్గా చూస్తే గమనించండి, హిమాలయస్కి సంబంధించి మీరు మన ఇండియన్ జాగ్రఫీని ఎలా చదవాలంటే ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియాలో మనకి ఏముంటాయంటే మేజర్గా వచ్చి హిమాలయాస్ ఉంటాయి, తర్వాత నార్థరన్ ప్లెయిన్స్, సో ఉత్తర మైదానం ఉంటుంది కదా, సో ఇదొకటి, తర్వాత పెనిన్సులర్ ప్లాటు, సో పెనిన్సులర్ ప్లాటు ఉంది కదా, ద్వీపకల్ప పీఠభూమి, ఇదొకటి, తర్వాత మనకి ఐలాండ్స్, సో ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏమున్నాయి, సో ఈ ఐలాండ్స్ కావచ్చు, తర్వాత మనకి ప్లెయిన్స్ అనమాట, అంటే మైదానాలు, సో ప్లెయిన్స్, సో ఫైనల్గా వచ్చేసి ప్లెయిన్స్ తర్వాత వచ్చేసి మనకి డెజర్ట్ అనమాట, ఇండియన్ డెజర్ట్. సో ఇట్లా ఇవి చదువుకోవాలి. వీటి మీదే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. హిమాలయాస్, నార్థర్న్ ప్లెయిన్స్, పెనిన్సులర్ ప్లాటూ కావచ్చు, మనకి ఐలాండ్స్ కావచ్చు, తర్వాత ప్లెయిన్స్, డెజర్ట్, వీటి గురించి ఎక్కువ ఉంటాయి అనమాట. సో వీటంటిలో కంపల్సరీ 1-2 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి ఇండియన్ జాగ్రఫీ నుంచి. తర్వాత ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీ అనమాట. సో ఫిజికల్ జాగ్రఫీ పరంగా ఇదంతా అడుగుతారు. భౌతిక భూగోళ శాస్త్రం. మనకి హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది. సో మళ్ళీ హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది కదా, సో ఇందులో మేజర్గా మనకి అగ్రికల్చర్ కావచ్చు, ట్రైబల్ గ్రూప్స్, ట్రైబల్స్, ఇండస్ట్రీసు, పాపులేషను, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఇట్లాంటివి ఉంటాయి, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి నేను ఎక్కువ ఏం చెప్తానంటే ఫిజికల్ నుంచే 70% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 30% వచ్చేసి మీకు హ్యూమన్ జాగ్రఫీ నుంచి అడుగుతారు, ట్రైబ్స్ ఇట్లాంటి. కాకపోతే ఇక్కడ ఫిజికల్ మీద బాగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ మీకు సోర్స్ ఇంపార్టెంట్. సో ఎక్కువగా మనకి కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఈ మౌంటైన్స్, పీక్స్, లేక్స్, రివర్స్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇట్లా చాలా వస్తుంటాయి కదా. ట్రైబల్ గ్రూప్స్, పర్టికులర్ వల్ల ట్రైబల్ గ్రూప్స్, ఐలాండ్స్లో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ కూడా ఉంటాయన్నమాట. అట్లాంటివి కూడా ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సిడిపిఓ, ఏడబ్ల్యూ కావచ్చు, తర్వాత మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, యూపీఎస్సీ కావచ్చు, ఈపీఎఫ్ఓ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా రైల్వేస్, పోలీస్ అన్నీ కూడా ఇట్లానే అడుగుతారు అనమాట. ఈ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. పేపర్ క్రియేట్ చేసే ఎగ్జామినర్స్ కూడా ఇట్లానే ఈ స్ట్రాటజీనే ఉంటుంది అనమాట. ఎక్కువగా ఇట్లాంటి టాపిక్స్ అడుగుతారు. అయితే మీకు కరెక్ట్ వే ఏంటి, ఇక్కడ సోర్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది డౌట్ఫుల్గా ఉంటారు. సో మామూలుగా మీకు చాలామంది బుక్స్ అవుతారు, రెఫరెన్స్ బుక్స్ అవుతారు, చాలా బాగుంటాయి. రెఫరెన్స్ బుక్స్ కొన్ని బయట చాలా బాగుంటాయి, కానీ ఎక్కువ టైం తీసుకుంటాయి. సో అవన్నీ కూడా మనకి రెఫరెన్స్ బుక్స్ అన్నీ కూడా ఎక్కువ టైం తీసుకుంటాయి అనమాట. ఎక్కువ టైం తీసుకోవడం వల్ల తక్కువ టైంలో మీరు జాగ్రఫీని కవర్ చేయలేరు. సో ఇటువంటి దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక కోర్స్ అయితే తీసుకొచ్చాను. సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో, సో మీరందరూ కూడా శివన్ కాన్సెప్ట్స్ యాప్లోకి వెళ్తే, శివన్ కాన్సెప్ట్స్ యాప్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మన నేమ్ టైప్ చేయండి వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఒక కోర్స్ అయితే తీసుకొచ్చాను. తక్కువ ప్రైస్లోనే మీకు ఇస్తూ ఉంటాను. సో బయట మీకు ఆల్మోస్ట్ ఒక ఇండియన్ జాగ్రఫీనే 1500 అబవ్ ఉంటుంది కోర్సు. మనం తక్కువ ప్రైస్లోనే సేమ్ అలానే. సో మొత్తం ఇందులో 20 లెక్చర్స్ ఉంటాయి అనమాట. సో 20 లెక్చర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం. సో ఇంగ్లీష్ పీడిఎఫ్ సమ్మరీ అనమాట. సో ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది గరుడా సిరీస్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చాం మనం, గరుడా సిరీస్ అని చెప్పేసి. సో సమ్మరీస్ అనమాట, అన్ని సమ్మరీస్ ఉంటాయి ఇందులో. వండర్ఫుల్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు సక్సెస్ఫుల్ అవుతుంది, బాగా సక్సెస్ అవుతుంది. ఇవైతే చూడండి, వీటిల్లో మొత్తం సమ్మరీస్, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని కూడా సమ్మరైజ్ చేసి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చాను. సో కొన్ని బుక్స్లో ఏంటంటే కొన్ని రెఫరెన్స్ బుక్స్ పెద్దవాళ్ళు రాసిన ఆథర్స్ అవి చాలా బాగుంటాయి, నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే ఎక్సలెంట్గా ఉంటాయి బుక్స్. సో మీకు కొన్ని బుక్స్ కూడా నేను రెఫర్ చేస్తాను ఎవరికైనా ఎక్కువ చదవాలనుకుంటే. అలా కాదు మాకు తక్కువ టైంలో చదువుకోవాలంటే కొన్ని మార్కెట్లో ఇంకొన్ని బుక్స్ ఉంటాయి, వాటి ట్రాప్లు అయితే పడొద్దు. అందులో మీకు కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఏంటంటే చాలా చాలా వ్యాస్ట్గా ఇచ్చేస్తారు, చిన్న చిన్న ఫ్యాక్ట్స్, మరి సిడ్లీ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. అటువంటి ఇవాళ ఎగ్జామ్స్లో అడగట్లేదు, ఇవాళ రేపు ఎగ్జామ్స్లో ఉండేటల్లో అడగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్కి మీరు స్టేట్మెంట్ ఎంసీక్యూస్ చదవాలంటే ఖచ్చితంగా మీరు టాపిక్ అనేది డెప్త్గా వెళ్ళాలి. సో టాపిక్ డెప్త్గా వెళ్ళాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఉండాలి, ఫ్యాక్ట్స్ ఉండాలి, కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఉండాలి.
అంటే డీప్ నాలెడ్జ్ ఉండాలి, పైన ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేయాలి. ఇలా చదువుకుంటేనే మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలరనమాట. అందుకోసం మన దాంట్లో ఇండియన్ జియోగ్రఫీ ఉంది. సో చూడండి, మీకు తక్కువ ప్రైస్లోనే మంచి కంటెంట్ ఉంటుంది. ఇందులో డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను ఏ టాపిక్స్ కవర్ చేశాము అట్లా అని చెప్పేసి. మీకు ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా ఇస్తాం ఇక్కడ వచ్చేసి. ఇవి చూడండి, మీకు అన్ని ఎగ్జామ్స్కి ఇప్పుడు మీరు ఇండియన్ జియోగ్రఫీ బై చేశారంటే అన్ని ఎగ్జామ్స్ పనికొస్తుంది. 1 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, యూపీఎస్సీ కూడా మీకు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పనికొచ్చే విధంగా ఉంటుంది. సో మీరు ఇండియన్ జియోగ్రఫీ కాకుండా మన దాంట్లో వరల్డ్ జియోగ్రఫీ కూడా ఉంది. సో వరల్డ్ జియోగ్రఫీ కూడా సేమ్ ఇలానే మొత్తం 15 అనమాట. సో 15 ఇక్కడ వచ్చేసి 15 క్లాసెస్ ఉంటాయి. సో 15 లెక్చర్స్ ఉంటాయి. అలానే మీకు గరుడా సిరీస్ సంబంధించిన పీడిఎఫ్ కూడా, ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో మీరు వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ విడిగా బై చేసుకోవచ్చు, లేదా కాంబో కోర్స్ ఉంటుంది. సో ఒకటి వచ్చేసి కాంబో కోర్సు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ కాంబో కోర్సులో మీకు వరల్డ్ ప్లస్ ఇండియా 2 ఉంటాయి, తక్కువ ప్రైస్లో ఉంటుంది. సో మీరు విడిగా తీసుకుంటే చాలా ప్రైస్ పడుతుంది. 2 కలిసి తీసుకున్నారనుకోండి చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు అందుతుందన్నమాట. సో మన దాంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే, సో హైదరాబాద్లో లేని వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల జిల్లాలో ఉంటారు కదా ఆస్పిరెంట్స్, వాళ్ళందరూ కూడా మన మెటీరియల్స్ రీచ్ అవ్వాలి, మంచి కంటెంట్ తక్కువ టైంలో వాళ్ళు ఎలా గెయిన్ అవ్వాలి. ఎంప్లాయీస్ కావచ్చు, మీకు చాలా తక్కువ టైం ఉంటుంది ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్. సో అందరికీ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలన్న ఒక కోరిక అయితే ఉంటుంది కదా. ఇటువంటి టైంలో మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో మన కోర్సులో ప్రత్యేకత ఏంటంటే, మీకు ప్రిలిమినరీకి 100% సూటబుల్ అవుతుంది. తర్వాత మీకు మెయిన్స్కి కూడా కొంత అవేర్నెస్ అనమాట. సో మీకు మెయిన్స్కి కూడా ఆల్మోస్ట్ 30 to 50% అవేర్నెస్ కూడా సబ్జెక్ట్కి క్రియేట్ చేస్తుంది అనమాట. కాకపోతే మెయిన్స్కి ఇంకొన్ని బుక్స్ అయితే నేను రెఫర్ చేస్తాను. అందులోనే ఒక పీడిఎఫ్ కూడా ఇస్తాం మేము. అంటే మీకు పీడిఎఫ్ అంటే ఎలా ఉంటుందంటే, ఏ సజెషన్స్, ఎటువంటి రిసోర్సెస్ అవసరం మెయిన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరైతే కోర్సెస్ అనేది మీకు ఇండియన్ జాగ్రఫీ ఇట్లాంటి వీక్గా ఉంటే చూడండి. జాగ్రఫీ అయితే చాలా ఇంపార్టెంట్. మనకి ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఏ ఎగ్జామ్లో కూడా జాగ్రఫీ నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. కమ్సే కమ్ తక్కువలో తక్కువ అనుకుంటే 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. 10+2 ఇట్లా అడుగుతున్నారు. తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, తర్వాత మనకి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. చాలామంది జాగ్రఫీ అంటే భయపడుతూ ఉంటారు. సో ఎవరు కూడా భయపడొద్దు. కొన్ని టాపిక్స్ అనేది ఫోకస్ చేయాలి, అన్నీ అవసరం లేదు. ఇక్కడ కొన్ని టాపిక్స్ కరెక్ట్గా మీరు ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెట్టారంటే ఖచ్చితంగా జాగ్రఫీలో మీరు వచ్చేసి అన్నీ కూడా ఆన్సర్స్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా నేను కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటుంది. సో మీకు వరల్డ్ జాగ్రఫీ అయినా, ఇండియన్ జాగ్రఫీ అయినా ఫస్ట్ క్లాస్ అందరికీ ఫ్రీగా ఇచ్చాము. ఎందుకంటే మీకు డెమోలాగా ఇచ్చారు ఫస్ట్ క్లాసు. చూడండి, మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఒకవేళ నచ్చితే మన ఛానల్ని, మన యాప్ కావచ్చు, అలానే మీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇవన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ప్రిపేర్ అవుతుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.